ప్రశ్న కాదు. సార్ మీరు కూడా నేను అంటే భావజాలం అనేది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. అల్లు రామలింగయ్య గారి గురించి గుర్తు తెచ్చుకోవాలేమో మనం ఇప్పుడు. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకుంటే అల్లు అర్జున్ వేరే సినిమాలు తీయాల్సి ఉండేది. నేను ఇటీవల కాలంలో ఒక మలయాళ సినిమా చూశాను, అది తెలుగులో కూడా వచ్చింది. ముమ్మట్టి ఆయన ప్రముఖ హీరోనే కదా మలయాళ చిత్రసీమలో, ఒక ముఖ్యమైన హీరో. ఆయన ఒక లెస్బియన్ క్యారెక్టర్ ని అక్కడ నటించాడు. అంటే ఈరోజు లెస్బియన్ ప్రాబ్లం ని సమాజం డిస్కస్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ థింగ్, దీన్ని ఇతర మనుషుల్లాగే లెస్బియన్స్ కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది ఇటీవల కాలంలో సమాజం గుర్తించిన విషయం. అలాంటి ఒక క్యారెక్టర్ లో ఆయన హీరోగా ఉండి నటించాడు. తెలుగు సినిమా హీరోల్లో ఎంతమంది ఇలాంటి క్యారెక్టర్స్ నటించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకని ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వామపక్షాలు ఇంకెక్కడ ఉన్నాయి, రాజకీయాల్లో అయిపోయినాయి వాటి పని, కాబట్టి ఇది నథింగ్ జీరో అన్న పద్ధతిలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ జీవితంలో జీవం లేకపోతే, మనిషిలో జీవం లేకపోతే ఆ జీవితం నిస్సారమైపోతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అల్లు రామలింగయ్య గారి వారసత్వం, లేకపోతే ఆనాడు ఉన్నటువంటి అనేక మంది ప్రముఖ నటులు ఆ రోజు ప్రజా సాంస్కృతిక నేపథ్యంలో ప్రజా సంస్కృతిని కళల్లోకి తీసుకొచ్చి ప్రదర్శించిన ఫలితంగానే అత్యుత్తమైనటువంటి అద్భుతమైనటువంటి సినిమా కళాఖండాలు ఆంధ్ర రాష్ట్రంలో సినిమా రంగంలో వచ్చినాయి, మనకి అందరం చూసాం. ఈరోజు లేకపోలా అటువంటివి. నేను ఇందాక ఒక సినిమా గురించి ప్రస్తావించాను. అలాగే అంతకుముందు అమీర్ ఖాన్ డంగల్ సినిమా తీసినా కూడా అందులో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానమే అని చెప్పేసి చెప్పడానికి చాలా అద్భుతమైనటువంటి, అలాగే సైంటిఫిక్ అప్రోచ్ తో ఉన్నటువంటి సినిమాలు తీశారు. అండ్ కంపేర్ టు అదర్ సినీ ఫీల్డ్స్ మన తెలుగులో అభ్యుదయకరమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల్ని చిత్రీకరించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి అనేటటువంటి, అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అనేటటువంటిది మనం చూసినట్లయితే, దీనికి ప్రధాన కారణం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే లాభాల కోసం ప్రయోగశాలగా మార్చడం అనేటటువంటి ఒక ప్రక్రియ దీనిలో ఉంది అని అనుకుంటే, అర్థం చేసుకుంటే ఎందుకు ఈ రకంగా సినీ ఫీల్డ్ తగలబడిపోతుందో మనకు అర్థమవుతుంది. మీరు అన్నారు ఇవాళ బ్లాక్ ని వైట్ గా మార్చుకోవడానికి టికెట్ల రేట్లు పెంచారు. వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి చెప్పాలా, ఇలాంటి సినిమాకి మీరు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అనుమతించారు? దానికి సమాధానం చెప్పకుండా ఎంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం ఏంటి అని మేము అడుగుతున్నాం. అల్లు అర్జున్ నేను ఏదో దీనిలో చూశాను, ఆయన ముఖ్యమంత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం, తెలంగాణ సీఎం పాపం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి పాపం మంచినీళ్ళు తాగి పక్క వాళ్ళు అందిస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే హీరోస్ గా ఈరోజు ప్రొజెక్ట్ చేయబడినటువంటి పర్సన్స్ ఎవరు ముఖ్యమంత్రులో, ఎవరు మంత్రుల్లో, ఎలాంటి పాలన ఉందో, ప్రజల పరిస్థితి ఏమిటో, ఈ క్రమంలో సినిమా యాక్టర్లుగా నటించే తాము వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కేసు కింద తీసుకోవడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి ప్రక్రియ ఆలోచించేటటువంటి పద్ధతి ఏమైనా మిగిలిందా? లేదు. ఎవరు ఈ ప్రొడక్షన్ అని చెప్పేసి అంటే ఏ ఇజం లేదు, టూరిజం మాత్రమే అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక కల్చరు, ఏ ఇజం లేదు, సంపాదించడం మాత్రమే ఇజం అని చెప్పేసి చెప్పినటువంటి కల్చర్ ఫలితం అనేది మనం అర్థం చేసుకోగలిగితే మన తెలుగు సినిమా ఫీల్డ్ ఇలా తగలబడినటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. అయితే ఇదే ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. జేబీఎం లాంటి సినిమా తమిళనాడులో తీసిన సినిమా మొత్తం దేశవ్యాప్తంగానే ప్రాచుర్యం పొందింది. అలాంటి సినిమాలు ఒకటో రెండో మూడో అరుదైనవి రావచ్చు, కానీ అరుదైనవి మాత్రమే కాదు, చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు అనేది మనం గుర్తించగలిగితే ఇవి ప్రజలు ఎదురు చూసేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు, వాటిని రిసీవ్ చేసుకుంటారు. త్వరలోనే ఈ రకమైనటువంటి సినిమాలకి ఖచ్చితంగా ఒక మార్పు వచ్చేటటువంటి దిశగా కూడా సంఘర్షణ జరుగుతుంది అని చెప్పేసి మా అలాంటి వాళ్ళం అనుకుంటున్నాం.
ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సినిమా తీశారు కాబట్టి పెద్ద పేరున్నటువంటి సినీ యాక్టర్లు లేకుండానే అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయ సినిమాలు తీస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా మనకి వాటిని ఆ రుజువు చేస్తా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ వెరీ ఫార్ అని చెప్పేసేటటువంటిది మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది.